మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరూ కూడా యేసయ్య నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మనం అందరం కూడా కలుసుకొని మరలా కూడుకొని ప్రభునామాన్ని స్తుతించడానికి, ప్రభునామాన్ని ఘనపరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నూతన సంవత్సరంలో ఒక రావటం జరిగింది. నూతన సంవత్సరంలో ఒక నెల కూడా అయిపోవడం జరిగింది. మళ్ళీ 2 నెలలోకి మనం అప్పుడే వచ్చేసినాం. అది జరిగినట్లేదు, వచ్చినట్లేదు, పోయినట్లేదు. అనుకోకుండా నెల అంతా కూడా ఏమైపోయింది? అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. అంటే కాలం కళ్ళు మూసుకుంటే ఏమైపోతుంది? చాలా స్పీడ్గా ఉండిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, కాలం స్పీడ్గా ఉందని మనం స్పీడ్గా ఉండకూడదు. ఏం చేయకూడదు? కాలం స్పీడ్గా ఉందని మనం స్పీడ్గా ఉండకూడదు. మన దేవుడు ఏమంటున్నాడంటే నెమ్మదిగానే ఉండమంటున్నాడు. చెప్పండి, ఏమంటున్నాడు? నెమ్మదిగానే ఉండమంటున్నాడు, సమాధానంగానే ఉండమంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం కొన్ని నిమిషాలు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం, 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. చాలు, దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను. హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి యేసయ్య నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి వందనాలు. ఇక్కడ మన వాక్య భాగాన్ని చదివి గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు గురించిన ఒక ప్రవచనం రాయబడి ఉన్నది. ఆ ప్రవచనం ఏందయ్యా అంటే, మన అతిక్రమ క్రియలను బట్టి దేవుడు ఏం చేయబడ్డాడంట? గాయపరచబడెను. ఏంటంట? గాయపరచబడ్డాడు. అసలు యేసు ప్రభు ఎందుకు గాయపరచబడ్డాడయ్యా అంటే మీరు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు గాయపరచబడ్డాడు ఆయన? చెప్పాలి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. ఒక బిడ్డ తప్పు చేస్తే ఆ తప్పు ఎవరి మీదకి వచ్చింది? ఎవరి మీదకి వచ్చింది? తల్లిదండ్రుల పెంపకమే తప్పు అని చెప్పేసి ఎక్కడికి వస్తారంటే ఖచ్చితంగా నేరుగా పోలీసులు ఎక్కడికి వస్తారయ్యా అంటే తల్లిదండ్రుల దగ్గరికే వస్తారు. ఇప్పుడు కుమారుడు చేసిన పనిని బట్టి తల్లిదండ్రులు తల ఎత్తుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఎవరు గాయపరచబడతారు? కుమారుడు తప్పు చేసినప్పుడు. మీరు చెప్పండి అండి, గట్టిగా చెప్పట్లా మీరు. మరి తప్పు చేసినోడు వాడి హృదయం గాయపడిద్దా అంటే వాడి హృదయం గాయపడదు. వాడు చెయ్యాలనే చేస్తాడు. ఏం చేస్తాడు? చెయ్యాలనే చేస్తాడు. మరి అసలు ఎవరి హృదయం గాయపడిద్ది? తండ్రి హృదయం గాయపడిద్ది. తల్లి హృదయం ఏమైపోద్ది? గాయపడిద్ది. అవునా కాదా? వాడు చేయాలనే చేస్తాడు కాబట్టి వాడికి అసలు గాయం ఉండదు, ఏముండదు. వాడి హృదయం ఏమై ఉంటుంది అంటే కఠినమై ఉంటుంది. కనుక వాడు ఏ పని చేసినా కానీ, వాడు ఏ తప్పు చేసినా కానీ వాడికి అది రైట్ అనిపించింది, అది వాడికి కరెక్ట్ అనిపించింది, అది సరైన మార్గం అనిపించింది. కానీ ఆ మార్గంలోకి వెళ్ళిన తర్వాత ఆ తప్పులు చేసినప్పుడు, అతిక్రమాలు చేసినప్పుడు, ఆ పాపాలు చేసినప్పుడు, ఆ ఘోరాలు చేసినప్పుడు, ఆ దోషాలు చేసినప్పుడు వాడికి ఏమీ అనిపించదులే. కానీ దాన్ని బట్టి తల్లి తండ్రుల హృదయాలు ఏమైపోతాయంటే గాయపరచబడతాయి. అప్పుడు తండ్రి ధైర్యంగా సెంటర్కి వచ్చి తలెత్తుకోలేడు, వీధుల్లోకి వచ్చి తలెత్తుకోలేడు, వీధుల్లోకి వచ్చి ధైర్యంగా ఉండలేడు, వీధుల్లోకి వచ్చి ఎవరితో కూడా మాట్లాడలేని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే పిల్లలు చేసిన పొరపాట్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. అలాగే
మనం చేసిన పనులను బట్టి, మనం చేసిన పొరపాట్లను బట్టి, మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడంట? గాయపరచబడ్డాడంట. ఎవరు గాయపరచబడ్డాడు? చెప్పట్లా మీరు? ఎవరు గాయపరచబడ్డారు? యేసయ్యే గాయపరచబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలియకుండా మనం ఎన్నో గాయాలు చేస్తున్నాం తెలుసా? మనకు తెలియకుండా ఎన్నో గాయాలు మనం చేస్తున్నాం. యేసయ్యను మరలా ఏం చేస్తున్నామంటే ఆయన హృదయాన్ని మనం ఏం చేస్తున్నామంటే గాయపరుస్తూ ఉన్నాం. లేదంటే ఆయనకైన గాయాలను మరలా మనం ఏం చేస్తున్నాం? వాటిని రేపుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే, చాలా సంఘాల్లో కానీ చాలా క్రైస్తవుల మధ్య ఏం జరుగుతుందయ్యా అంటే, దేవుని నామానికి అవమానం వస్తూ ఉంది. దేవుడి నామం మనల్ని బట్టే ఏం చేయబడుతుందంట? దూషించబడుతుంది. మనల్ని బట్టే దేవుడి నామం ఏం చేయబడుతుంది? అవమానానికి గురవుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను సరిగ్గా నడవలేదనుకో, చూసే వాళ్ళందరూ ఏమంటారంటే, ఏనంట పాస్టర్ గారంట ఆ బుద్ధి చూడు, ఆ ప్రవర్తన చూడు, ఆ స్వభావం చూడు అని ఏం చేస్తారంటే, ఆడొక దేవుడు మళ్ళీ ఈడొక భక్తుడు అని ఏం చేస్తారు? యేసయ్యను హేళన చేస్తున్నారు. అది ఎవరిని బట్టి జరుగుతుందంటే, అది మన బట్టే జరుగుతూ ఉంది. అది నీ స్వభావమును బట్టే జరుగుతూ ఉంది. అది నా స్వభావమును బట్టే జరుగుతుంది. అది నీ బలహీనతను బట్టే జరుగుతుంది. అది నా బలహీనతను బట్టే జరుగుతుంది. అది నా నీ నడవడికను బట్టి దేవుని నామం ఏం చేయబడుతుందంటే దూషించబడుతూ ఉంది. దేవుడు మరలా మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడుతూ ఉన్నాడు? గాయపరచబడుతూ ఉన్నాడు. అతిక్రమాలు అనండి అందరూ కూడా. అతిక్రమాలంటే ఆల్రెడీ దేవుడు మనందరికీ ఏమిచ్చాడు? ఆజ్ఞనిచ్చాడు. దాన్ని దాటిన వాడే ఏం చేస్తాడు? అతిక్రమ క్రియలు అంటారు. వాటిని ఏమంటారు? మనకు ఒక ఆజ్ఞనిచ్చాడండి, దాన్ని దాటాము, అప్పుడు దాన్ని ఏమంటారంటే అతిక్రమ క్రియలు అని అంటారు. ఏమంటారు? అతిక్రమ క్రియలు. వాటిని బట్టి ఏం చేయబడ్డాడంట? యేసయ్య గాయపరచబడ్డాడంట. మరలా మన ఆలోచనలు బట్టే, మన తలంపులను బట్టే, మరలా మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన కోరికలు, మన నిర్ణయాలు, మన ప్రణాళికలు, దేవుని చిత్తంలో లేని ఉద్దేశాలు, నడవడిక, వీటన్నిటిని బట్టి ఏం చేయబడుతూ ఉన్నాడంటే మరలా దేవుడు గాయపరచబడుతున్నాడంట. నిన్ను బట్టి దేవునికి ఏం కలగాలంటే సంతోషం కలగాలే, కానీ నిన్ను బట్టి మరలా ఆయన గాయపరచబడకూడదు. నిన్ను బట్టి మరలా ఆయన గాయపరచబడకూడదు. నిన్ను బట్టి మరలా ఆయన ఏడవకూడదు. నిన్ను బట్టి మరలా ఆయన బాధపడకూడదు. దేవుడు ఏడుస్తాడా? ఏడవడా అంటే ఏడుస్తాడు. నేను ఎందుకు వీరిని చేశానని ఆయన ఏం చేశాడంట? నోవాహు దినాల్లో ఏం చేశాడంట? సంతాపము నొందినంట. అంటే ఏడ్చాడంట, బాధపడ్డాడంట. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, మన బట్టి దేవుడు ఎప్పుడు సంతాపం చెందకూడదు. మన బట్టి దేవుడు ఎప్పుడు కూడా ఏడవకూడదు. మన బట్టి దేవుడు ఎప్పుడు కూడా బాధపడకూడదు. మన బట్టి దేవుడు ఎప్పుడు కూడా చింతపడకూడదు. మన బట్టి ఆయన ఎలాగుండాలంటే ధైర్యంగా ఉండాలి. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. మన బట్టి ఆయన సంతోషంగా ఉండాలి. నా కుమార్తె నెంబర్ 1, నా కుమారుడు నెంబర్ 1 అని చెప్పే ఒక నమ్మకాన్ని దేవుళ్ళో మనం ఏం చేయాలి? కలగ చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడంట? గాయపరచబడ్డాడంట. తర్వాత మాట ఏంది? అదిగో మన దోషములను బట్టి ఏం చేయబడ్డాడంట? ఆయన నలగొట్టబడ్డాడంట. నలిగిపోతాం కదా, కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఏమీ లేకుండా నలిగిపోతుంటారు. ఏంటంటే ఫలానా సమస్య కారణం, ఫలానా బాధ, ఫలానా నింద, ఆ నిందను బట్టి ఏం చేస్తారా ఉంటారు? నలిగిపోతూ ఉంటారు. ఇప్పుడు యేసయ్య ఏమైపోతూ ఉన్నాడు చెప్పనా? నలిగిపోతూ ఉన్నాడు. అమ్మా, ఏం చేస్తూ ఉన్నాడు యేసయ్య?
మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడంట. ఇప్పుడేమో మన దోషాలను బట్టి ఏం చేయబడ్డాడంట, ఆయన నలగొట్టబడుతూ ఉన్నాడంట. నువ్వు బాగానే ఉంటావు, నేను బాగానే ఉంటా. ఆయన ఏమైపోతూ ఉన్నాడో చెప్పనా, నలిగిపోతూ ఉన్నాడంట. ఆయన నలిగిపోవటానికి, ఆయన గాయపరచబడటానికి, ఆయన నలిగిపోవటానికి కారణం ఎవరవుతున్నాం? మనమేనేమో అని మనం ఏం చేయాలి, చూసుకోవాలి. ఆయన గాయపరచబడటానికి కారణం నేనేనేమోనని మనం ఏం చేయాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన నలిగిపోవటానికి నా దోషమే కారణమేమో అని మనం ఏం చేయాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన నలిగిపోయే సందర్భాలు మనం తీసుకురాకూడదు. ఆయన గాయపరచబడే పరిస్థితులను మనం ఏం చేయకూడదు, తీసుకురాకూడదు. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. మన పిల్లలు గనక మనం గాయాలు పాలయ్యే పరిస్థితులను గనక తీసుకొస్తే మనం తట్టుకోగలుగుతామా? మనం నలిగిపోయే నిందలను తీసుకొస్తే మనం తట్టుకోగలుగుతామా? అలాగే యేసయ్య కూడా ఏం చేయడు, తట్టుకోలేడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అలాంటి పరిస్థితులు మన జీవితంలోకి మనం ఏం చేయకూడదు, తీసుకొని రాకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఏమైపోతూ ఉన్నాడంటే తండ్రికి మనకి మధ్య ఆయన నలిగిపోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే అక్కడికి వస్తాడు, ఆ తోట దగ్గరకు వస్తాడు. ఈ తోటలో ఉన్న అంజూరపు చెట్టును చూస్తాడు. ఏం చేశాడు, చానాల నుంచి ఇది ఏమన్నా ఫలిస్తుందేమో అని నేను ఏం చేస్తున్నాను, కనిపెడుతున్నాను. నేనేం చేస్తున్నా, కనిపెడుతున్నాను. అయితే దాంట్లో ఏమి లేదు, ఫలం లేదు. అందుకని దాన్ని ఏం చేస్తానన్నాడు, దేవుడు వచ్చి పెరికి వేస్తానన్నాడు. అప్పుడు తోటమాలైన యేసయ్య ఏం చేస్తున్నాడు, ఈ ఒక్క సంవత్సరం కూడా దాన్ని ఉండనివయ్యా అని ఏం చేస్తున్నాడు, మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన చేసేదేంది, ప్రార్థనే. మన బలహీనతలన్నీ దేవుడికి తెలుసు. నీ భక్తిహీనత తెలుసు, నీ ప్రార్థనహీనత తెలుసు, నీ అల్ప విశ్వాసం తెలుసు, నీ తిరుగుబాటు స్వభావం తెలుసు, నువ్వు చేసే పాపపు స్వభావం తెలుసు, నీ చూపులు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ నడవడిక, నీ స్వభావం, నీకున్న కోరికలు, నీకున్న ఉద్దేశాలు, నీకున్న తీర్మానాలు అన్నీ దేవుడికి తెలుసు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ సంవత్సరం అయినా మార్చుకుంటుందేమోనని తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు, కుమారుడు మొరపెడుతున్నాడు. ఈ ఒక్క సంవత్సరం ఏలియాను ఉండనేమని అడుగుతూ ఉన్నాడు. ఈ ఒక్క సంవత్సరం కాండ్రపాడు సంఘాన్ని ఈ ఒక్క సంవత్సరం చూద్దామయ్యా అని దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడు, కుమారుడైన ప్రభు మొరపెడుతూ ఉన్నాడు. ఆ సంగతి మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అది గమనించారు కదా. అబ్రహాము ఏం చేశాడు, అబ్రహాముతోటి దేవుడు వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు, నేను ఎందుకు కిందకు వచ్చానంటే సొదొమ గొమొర మొర నా దగ్గరకు వచ్చింది. వారు చేస్తున్న ఘోరమైన పాపములు అన్నీ కూడా నా దగ్గరకు వచ్చినాయి. అసలు అలాగుందో లేదో నేను చూడటానికి వచ్చానంటే ఇక అబ్రహాం ఏం చేయటం మొదలుపెట్టాడు, ప్రార్థన చేయటం. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావుగా. నువ్వు అన్యాయస్తుడైన దేవుడు కాదు కదా. పాపం చేసే వాళ్ళని, నీతిమంతులని ఒకే చోట ఉంచి శిక్షకి గురి చేసే దేవుడు నువ్వు కాదుగా. అంటే ఖచ్చితంగా 50 మంది ఉంటే నేను 50 మందిని, ఆ 50 మందిని బట్టి ఆ పట్టణాన్ని నేను కాపాడతానన్నాడు. మరలా అనుమానం వచ్చింది ఎవరికి, అబ్రహాముకి. ఒక 5 తగ్గితే కూడా నువ్వు కాపాడతావంటే 5 తగ్గినా కూడా నేను ఏం చేస్తానన్నాడు, కాపాడతానన్నాడు. మళ్ళా నేను ధూళిని మట్టిని తెగిస్తున్నాలే కానీ నా దేవునితో మాట్లాడటానికి 30 మంది ఉన్నా నేను కాపాడతానని దేవుడు అన్నాడు. తర్వాత మరలా వచ్చాడు. మరి 5 ఉన్నా కూడా 10 మంది ఉన్నా నేను కాపాడతా, 5 ఉన్నా నేను కాపాడతా. కానీ 10 మంది లేరు, 5 లేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరున్నారయ్యా అంటే లోతు భార్య, 2 పిల్లలు, వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళ కోసం మొరపెడుతున్నాడు అన్న సంగతి ఎవరికి తెలిసింది, దేవుడికి తెలిసింది. అందుకని వారిని తప్పించి దేవుడు ఏం చేశాడు, దాన్ని అగ్ని గంధకాలతో కురిపించి, దాన్ని అంతటిని కూడా ఏం చేశాడు, దేవుడు కాల్చివేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఆమేను, హల్లెలూయా. నేను అనేది అదే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడికి మన బలహీనతలన్నీ తెలుసు. మనం సరి చేసుకోవాలి, మన భక్తిహీనత సరి చేసుకోవాలి, మన ప్రార్థనహీనత సరి చేసుకోవాలి, మన బలహీనతలు సరి చేసుకోవాలి, మన నిర్లక్ష్యం, తిరుగుబాటు స్వభావం, ఒకవేళ ప్రార్థన చేయలేని పరిస్థితులు ఇవన్నీ ఉంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అవి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి, అవి దేవుని సన్నిధిలో మనం సరి చేయబడాలి, దేవుని సన్నిధిలో మనం కడగబడాలి, దేవునికి నమ్మకమైన బిడ్డలుగా మనం మార్చబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన బట్టి ఎప్పుడు ఆయన గాయపరచబడకూడదు, మన బట్టి ఎప్పుడు ఆయన నలిగిపోకూడదు. ఆమేను, హల్లెలూయా. ఇది తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే అలాగ చేసుకుంటూ అలాగ ముందుకు కొనసాగుతూనే ఉన్నారు. చాలామంది అసలు ఎన్ని బాధలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని అప్పులైనా, ఎన్నైనా బరాయిస్తారులే కానీ దేవుడి దగ్గర సరి చేసుకోవడానికి మాత్రం ఇష్టపడట్లా. ఏమండి, దేవుడి దగ్గర సరి చేసుకోవడానికి ఇష్టపడట్లా. రాత్రి చెప్పాను కానీ ఇప్పుడు కూడా మరొకసారి నేను చెప్తున్నాను, అమెరికాలో ఎలక్షన్ జరిగిందంట, మీకు ఎవరంటే ఇష్టమైన ఓట్లేయమని. మొన్న తగలబడింది కదా రాష్ట్రంలో, ధనికులు అందరూ ఒక ఫంక్షన్ పెట్టుకున్నారంట. ఆ ఫంక్షన్లో నీకు ఎవరంటే ఇష్టమని ఎలక్షన్లో పెట్టుకుంటే ఆ ఎలక్షన్లో హీరోలకు ఓట్లు పడ్డాయంట. నాకు పలాని వ్యక్తి అంటే ఇష్టం. మరి ఇప్పుడు తల్లిదండ్రుల మీద ఎలక్షన్ జరిగిందంట, తల్లిదండ్రులు ఇష్టమని ఒక 10% వచ్చిందంట. మరి దేవుడు అంటే ఇష్టమని ఎలక్షన్ జరిగిందంట, ఆ ఎలక్షన్లో దేవుడు అంటే ఇష్టపడిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరంట, ఒక్క సీటు కూడా రాలేదంట. అది జరిగిన 2వ రోజే అగ్ని ప్రమాదం అక్కడ జరిగింది. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. ఇదంతా మా బలము, ఇదంతా మా శక్తి, ఇదంతా మా సామర్థ్యత, ఇదంతా మా తెలివి, మా జ్ఞానం, మా టాలెంటు, మా విశ్వాసం, లేదంటే మా కష్టార్జితం అన్నట్లుగా వెర్రవిగారు. ఏమైపోయింది? తెల్లారిపోతున్నది కాలిపోయింది, బూడిదైపోయింది. వాళ్ళు ఏం లేదు, ఉట్టి మనుషులే మిగిలిపోయారు, బంగారంతో సహా అన్నీ కాలిపోయినాయి కదా. అంటే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఒక పక్కన ఇలాంటి ఉగ్రతలు, తెగుళ్ళు ఇవన్నీ మనం గమనించినప్పుడు మనం దాన్ని ఏమంటారంటే సేఫ్ జోన్లో ఉన్నాం కదా, అంటే క్షేమకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాంగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా వాళ్ళలాగా ప్రవర్తించాలా? చెప్పాలి. మనం కూడా వాళ్ళలాగా ప్రవర్తించాలా? మనం వాళ్ళలాగా నడుచుకోవాలా? వాళ్ళలాగా ప్రవర్తించాలా? కాదే, అలాగ ఉండటానికి కాదు. ఇప్పుడు వాళ్ళని చూపించాడు, ఇప్పుడు వాళ్ళలాగా అయిపోమని కాదు, వాళ్ళలాగా మీరు ఉండకూడదని దేవుడు మన ముందయి ఉంచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు అంటే భయపడుతూ, దేవునికి భయపడుతూ, లోబడుతూ, విధేయత చూపుతూ మనం బ్రతికేవారిగా మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మీరు గమనించండి, ఎక్కడైతే పాపం విస్తరిస్తూ ఉందో అక్కడ కృప కూడా విస్తారంగా విస్తరిస్తూ ఉంది. అలాగే ఇంకో మాట చెప్పనా, దేవుని ఉగ్రత కూడా అలాగే మీరు ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలన్నిటిని కూడా ఒకసారి మీరు యూట్యూబ్ ఛానల్లో కానీ లేదంటే కొంచెం దానికి సంబంధించిన చరిత్రలో మీరు వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడున్న పరిస్థితులను బట్టి ఇలాగ జరిగిందా అనిపించింది మనకి. వాళ్ళకున్న స్వభావం, వాళ్ళకున్న తిరుగుబాటు స్వభావం, వారికున్న లక్షణాలను బట్టి ఇలాగ జరిగిందా అనిపించింది మనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా మన భారతదేశం చాలా మెరుగు. భయం ఉంది, భర్త అంటే భయం ఉంది, భార్య అంటే భయం ఉంది, తల్లిదండ్రులు అంటే భయం ఉంది, ఎంతో కొంత భయం ఉంది, దేవుడు అంటే భయం ఉంది ఎంతో కొంత. కానీ అసలు దేవుడికే భయపడే వాళ్ళు లేని దేశాలు, రాష్ట్రాలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులకు భయపడే పిల్లలు చాలా రాష్ట్రాలు ఉన్నాయి, భయపడని పిల్లలు. దేవుని స్తోత్రం కలుగును గాక. భర్తకు భయపడరు, భార్యకి భయపడరు. వీళ్ళందరినీ దేవుడు మనకి ఎలాగ ఉంచాడంటే ప్రొటెక్షన్గా దేవుడు మనకి ఉంచాడు. అసలు వీళ్ళకే భయపడకపోతే ఇలాగ భయపడని రాష్ట్రాలు, దేశాలు చాలా ఉన్నాయి. అలాంటి దేశాల మీదకే దేవుని ఉగ్రత వస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక.
అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏ దినాల్లో ఉన్నామంటే అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో మనం ఉన్నాం, దేవుడంటే భయపడని దినాల్లో మనం ఉన్నాం, దేవుడంటే విధేయత చూపించిన దినాల్లో మనం ఉన్నాం, దేవుడికి లోబడని దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి భయపడుతూ, లోబడుతూ, విధేయత చూపుతూ ఆయనకు భయపడే వారిగా మనము ఉండాలి. ఆమేను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా మన బట్టి దేవుడు ఎప్పుడు గాయపరచబడకూడదు. మీ దోషములను బట్టే మరలా నాకు గాయాలను రేపుతూ ఉన్నారని కొత్త నిబంధనలో ఉంది. మన దోషాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి మరలా మనం ఏం చేస్తున్నామంటే ఆయన గాయాలను రేపుతున్న వాళ్ళమంట. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేను. హల్లెలూయా. దేవుడి మీద అనుమానం వచ్చినా కానీ గాయాలు రేపిందానివే, గాయాలు రేపిన వాడి కిందే లెక్క. ఎందుకంటే తోమాకి ఏమొచ్చింది? అనుమానమే వచ్చింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? పిలిచి, రా తోమా, ఇదిగో నా గాయాల్లో ఏలు పెట్టి చూడు, నీ అనుమానాన్ని తీర్చేసుకో అని అన్నాడు. దేవుడిని సరిగా నమ్మకపోవటం కూడా, అది కూడా ఏంటంట? దేవుడిని గాయపరిచినట్టేనంట. అసలు దేవుడే లేకపోతే విశ్వం లేదుగా, దేవుడే లేకపోతే సృష్టి లేదుగా. ఆమేను. హల్లెలూయా. చాలామంది ఏమంటారంటే దేవుడిని చూపించానంటారు. దేవుడిని చూస్తే నువ్వు బతుకుతావా? ఆమేను. హల్లెలూయా. అసలు మనలో ఎన్ని కణాలు పెట్టాడో మనకే ఇంకా అంతుపట్టట్లేదు, డాక్టర్లకు కూడా అంతుపట్టట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్నటి దినాన మా గ్రామంలో మేము ఉంటున్న వీధిలో నిన్నటి దినాన యవ్వనస్తుడు, వాడికి బీపీ పెరిగి సడన్గా నరాలన్నీ స్టక్ అయిపోయి ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టిమిట్లాడుతున్నాడు. ఇప్పుడు మా ఇంటికాడ, మా బజారులోనే. దేవుని స్తోత్రం చెల్లేద్దామా? అసలు యవనస్తుడికి బీపీ పెరగటం ఏంది అంటే, ఇప్పుడు మనం కూడా ఉన్నాగా, ఇప్పుడు మనకెందుకు పెరగట్లా బీపీ? దాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? కంట్రోల్లో ఉంచాడు అంతే. ఒక మాట దాన్ని ఏం చేశాడంటే ఆయన కంట్రోల్లో ఉంచాడంతే, ఆయన కాపుదల్లో ఉంచాడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. బెన్నీ అంత అయితే ఉంటాడు, ఇంచుమించుగా వాడికన్నా ఒక 2-3 సంవత్సరాలు పెద్ద, అంతే. 2-3 సంవత్సరాలు అంతే పెద్ద. బాగుంటాడు పిల్లోడు, దట్టంగా ఉంటాడు. 18 సంవత్సరాలు. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేను. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు మన ఎంతగా కాపాడుతున్నాడో ఆ సత్యం మనకు తెలియాలి. అదే సత్యం. ఇంకా దేవుని స్తోత్రం కలుగును గాక. గుండె కొట్టుకోవాల్సినంత కొట్టుకుంటుంది, నరాలకు కావాల్సినంత రక్త ప్రసరణ జరుగుతూ ఉంది, మన అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. అది కేవలం దేవుని కృప, అది కేవలం దేవుని దయ, అది కేవలం దేవుని కటాక్షం, ఆయన వాత్సల్యతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత కాపుదలిస్తున్న దేవుడికి మనం ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలండి, ఎంత భయం కలిగి మనం బ్రతకాలి. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన ఆత్మ ఏం చేస్తాడంట? కుమ్మరిస్తాడంట. ఆయన కాపుదల ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అక్కడ మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని సన్నిధిలో. చదవండి. మన సమాధాన ఎవరి మీద పడ్డదంట? ఇప్పుడు దేవుడికి మనకి ఏం చెడిపోయింది? మీరు చెప్పండి. దేవుడికి మనకి ఏం చెడిపోయింది? సంబంధం ఏం చెడిపోయింది? సమాధానం అనేది చెడిపోయింది. మీరు అందరూ చెప్పండి. ఏం చెడిపోయింది? మీరు చెప్పాలి, నాతో మాట్లాడాలి మీరు. సమాధానం ఎందుకు? అంతకుముందు సమాధానం ఉన్నోళ్ళు ఇప్పుడు సమాధానం ఏమైపోయిందంట? చెడిపోయింది. మనం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాం, మన పిల్లలు మన ఇష్టం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు మనం వాళ్ళతో మాట్లాడతామా అంటే సంబంధం అనేది, సమాధానం అనేది ఏమైపోయింది? తెగిపోయింది. ఆమేను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి మనకి ఉన్న సమాధానం ఏమైపోయిందంట? ఏమైపోయింది? అది ఆ సమాధానం అనేది లేకుండా పోయింది. కారణం ఏంది? ఫస్ట్లోనే ఉందిగా, ఆజ్ఞను మనం ఏం చేసాం? దాటాం.
అందుకనే దేవుడు ఏం చేశాడు, ఆయనకి మనకి మధ్య ఉన్న సమాధానం అనేది పోయింది. ఎప్పుడు పోయింది? ఆది మానవుడి దగ్గర నుంచే పోయింది. ఆయనేమో ఆదాముని ఎవరిని సృష్టించినప్పుడు ప్రతిరోజు చల్లపోట వచ్చి మాట్లాడేవాడంట. ఏం చేసేవాడు? చెప్పట్లా మీరు? ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో దేవుడు వచ్చాడా? మాట్లాడుతున్నాడేక ప్రతిరోజు వచ్చాడా? రాలా. ఆ రోజు వచ్చి ఎక్కడ నువ్వెక్కడ, ఆదాము నువ్వెక్కడ, అవ్వ నువ్వెక్కడ, మీరు ఎందుకు ఇలా చేశారు అని వాళ్ళని మందలించి వాళ్ళకు చక్కని వస్త్రాలు ఇచ్చి ఆ తోటలో నుంచి వెలివేసి ఆయన కూడా ఏమయ్యాడు? ఆరోహణమై వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఇలాగా కొన్ని వేల సంవత్సరాలు నడిచిపోయింది కదా. సమాధానం అనేది దేవునితో మనకు సంబంధం అనేది తెగిపోయింది. ఆ రోజుతోటి చెప్పిన మాట విన్నందుకు ఏమైపోయింది? సమాధానం అంతా కూడా తొలగిపోయింది. అందుకనే ఇప్పుడు దేవుణ్ణి మనని సమాధానపరచడానికి మధ్యవర్తి ఎవరయ్యారు చెప్పాలి. మన ఆ మాట చదవండి. మన సమాధాన అర్థమైన శిక్ష ఎవరి మీద పడ్డది? అతని మీద పడ్డది. ఎవరి మీద పడ్డది? యేసయ్య మీద ఆ సమాధానపు అర్థమైన శిక్ష అంటే మన మీదకి రావాల్సిన శిక్ష ఎవరి మీద పడ్డదంట? దేవుడి మీద పడ్డదంట, యేసయ్య మీద పడ్డదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఈరోజు మనం సమాధానంగా ఉన్నామంటే, ఈరోజు మనం నెమ్మదిగా ఉన్నామంటే, దేవునితో మనకు సమాధానం వచ్చిందంటే మనం కారణం ఏంటో చెప్పనా? యేసయ్య మన మీదకి రావాల్సిన శిక్ష తన మీద వేసుకున్నాడు గనక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. చెప్పండి, ఎవరి మీద వేసుకున్నాడు? తన మీద వేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. ఒకరి భారాన్ని ఒకరు మోస్తే ఎలాగుంటుంది? ఆ భారాన్ని ఏమైపోయింది? తేలికైపోయింది కదా. ఏమైపోయింది? తేలికైతే కదా. ఇదివరకు నేను మొయ్యలేనంత మోపును కట్టుకొని వచ్చేవాడిని. నాకు ఎదురొచ్చి మా అమ్మ లేదంటే ఇక మా వాళ్ళు ఎవరన్నా ఎదురొచ్చి తీసుకున్నారనుకో, ఆ భారం అంతా కూడా ఏమైపోయేది? ఇప్పుడు మన మీద ఉన్న ఈ శిక్ష అనే బరువు, ఈ శిక్ష అనే భారం దేవుడి మీద ఏం చేశాడంట? యేసయ్య మీద వేసుకున్నాడు. అందుకని మనం ఏమైపోయాం? ఇప్పుడు ఫ్రీ అయిపోయాం, విడుదలైపోయాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అలాగ చేశాడు కదా. మరలా దేవునితో మనకున్న సంబంధాన్ని, దేవునితో మనకున్న సమాధానాన్ని మనమే ఏం చేస్తున్నామంటే మనకున్న స్వభావమును బట్టి మనమే దాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. ఇక మీదట మనం అలాగ పాడు చేసుకోవడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అక్కడ ఒకసారే రాయబడ్డది. ఏమైంది? ఈ ఒక్క సంవత్సరం కూడా చూద్దాం, ఈ ఒక్క సంవత్సరం కూడా చూద్దాం. అలాగే దేవుడు కనుక మన అందరి విషయాలు అనుకుంటే చాలా బాధాకరమైన విషయం. కనుక ఈ ఒక్క సంవత్సరం చూద్దాం, ఈ ఒక్క సంవత్సరం చూద్దాం, ఈ ఒక్క సంవత్సరం చూద్దామంటే దేవుడేమి మన చంపేస్తానని కాదు. ఈ ఒక్క సంవత్సరం కూడా చూసి ఏం చేస్తాడంటే భష్టాత్మలకు అప్పగిస్తాడు. భష్టాత్మలు అంటే ఏంటో చెప్పనా? దెయ్యాలకి మనని ఏం చేస్తాడంటే అప్పగిస్తాడు. సరే, నేను చెప్పినట్టు బ్రతకట్లేదుగా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికని ఏం చేస్తాడంటే దెయ్యాలకు అప్పగిస్తానని బైబిల్లోనే ఉంది. భష్టాత్మకి అంటే కఠినమైన ఆత్మకి, దెయ్యానికి మన ఏం చేస్తాడంట? దేవుడు చెప్పినట్టు నడుచుకోకపోతే వాటికి అప్పగిచ్చేసేస్తాడంట. వాటికి అప్పగిస్తే ఎలాగుంటుందో చెప్పనా? హృదయం కఠినమైపోయింది. ఏమైపోయింది? హృదయం కఠినమైపోయింది. పాపం మనలో ఏమైంది? విస్తరణ జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఏముండదో నెమ్మది ఉండదు, ఇంట్లో ఏముండదో సమాధానం ఉండదు, ఇంట్లో ఏముండదో శాంతి ఉండదు, ఏమీ ఉండవు. మీరు ఒక మాటలో చెప్తానండి, సౌలుని దయ్యానికి అప్పగించాడు అంతే, ఆడికి నిద్ర పట్టట్లే. ఇంకా ఇప్పుడు ఇతను నిద్రపోవాలంటే దావీదు వచ్చి ప్రార్థన చేయాలి. మీకు అర్థమవుతుందా? దావీదు వచ్చి ప్రార్థన చేయాలి. ఆ దురాత్మ అతనే కత్తితో పొడుచుకునేటట్లుగా చేసింది. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? అట్లా దురాత్మలకి ఏం చేస్తాడంట దేవుడికి నమ్మకంగా బ్రతకలేని వాళ్ళని, ఫ్రీడమ్ కోరుకునే వాళ్ళకి ఇక ఫ్రీడమ్ దేవుడు ఏం చేస్తాడంట?
ఇచ్చేసేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. ఒక మాట మీ ముందు ఉంచుతా. ఈ చిత్రపటంలో ఉంది. పరలోకానికి వెళ్ళే మార్గం చాలా ఇరుగ్గా ఉంటుంది. అలాగే పాప మార్గం ఎలాగుంది? చాలా విశాలంగా ఉంది. చూడండి దీంట్లో. ఇది ఎప్పుడో వచ్చి తగిలిచ్చా నేను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా విశాలంగా ఉంది దీంట్లో. ఈ లోకము చాలా విశాలంగా ఉంటుంది. ఎట్లయినా జీవించవచ్చు, ఎట్లాగైనా ప్రవర్తించవచ్చు, ఎలాగైనా నడుచుకోవచ్చు. కానీ దేవుని మార్గం అలాగుండదు. దేవుని మార్గం చాలా కష్టంగానే ఉంటుంది. అవి మానేమని చెప్తాడు, ఈ మానేమని చెప్తాడు, అలాగుండొద్దు అంటాడు, ఇలాగుండొద్దు అంటాడు. అవి మనం ఏమనుకుంటామంటే అవి అసలు మన కత్తి పెట్టి పొడిచినట్టు అనుకుంటాం. అయ్యే అసలు మనకి మేలుకరమైన మాటలు, అవే మనకు ఆశీర్వాదకరమైన మాటలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మర్మం తెలియదు ప్రియమైన దేవుని పిల్లలారా. అది తెలియనంతకాలం మనం ఆశీర్వాదాన్ని చూడలేం. అందుకనే దావీదు ఏమన్నాడు? నీ గద్దింపు నాకు తగిలాభిషేకం అన్నాడు. ఎవరన్నా అన్నారా? ఆ మాట ఎవరన్నా విన్నారా? అసలు మన పిల్లలు మనం తిడతంటే మా నాన్న మా మంచి కోసమే తిట్టిననేవాడు, ఒక్కడ తగులుతుడేమనంటే ఒక్కడ తగలట్లా. నన్ను అర్థం చేసుకోకుండా తిడుతున్నాను అంటారు. ఏం అర్థమైంది? తండ్రి కన్నా తల్లి కన్నా ఎక్కువగా ఏం అర్థమైంది నీకు? మనకంటే పిల్లలకి ఏమన్నా ఎక్కువ తెలుసా? అందుకని మా వాడితో ఎప్పుడు అంట, నేను ముందు పుట్టానా నువ్వు ముందు పుట్టినవారా అని. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, రోజులు చూస్తే చాలా తీవ్రంగా. అందుకనే దేవుడు ఏమన్నాడు? దినాలు చెడ్డవై ఉన్నాయంట. ఏవై ఉన్నాయంట? మనమే బుధవారం మంచిది అనుకుంటాం, గురువారం మంచిది అనుకుంటాం, అమావాస్య రోజు మంచిది అనుకుంటాం. అమావాస్య రోజు మంచిదంట కొంతమందికి. అలాంటి ఫీలింగ్లు ఎలా ఉంటాయి? దేవుడు ఏమన్నాడు? దినాలే రేపు చెడ్డదినమే, ఈరోజు చెడ్డదినమే, గడిచిపోయిన రోజులే మంచి అనాలి. అది తెలియట్లా మీకు. ఒక్కొక్కరు ఇసికిపోయి అంటారు, ఇక జరగబోయే రోజుల కన్నా గడిచిపోయిన రోజులే మంచి రోజులు రా అని అంటారు. అంటే అయ్యే మంచి రోజులు అన్న సంగతి తెలుసు కాబట్టి వాళ్ళకి అర్థమైంది, అనుభవంలో అర్థమైన మాటలు అన్నమాట అవన్నీ కూడా. ఇప్పుడు ముందు వచ్చే రోజులన్నీ కూడా చెడ్డ దినాలంట. చెడ్డ దినాలు. మంచి రోజులని చూసేవాళ్ళు ఈరోజే మారు మనసు పొందుతురు గాక. ఆమేను. హల్లెలూయా. మంచి రోజులు చూసేవాళ్ళు ఈరోజే మారు మనసు పొందుతురు గాక. గట్టిగా రాట్లా, సౌండ్ రాట్లా. మంచి రోజులు చూసేవాళ్ళు ఈరోజే మారు మనసు పొందుతురు గాక. ప్రతిరోజు చెడ్డ దినమే కనుక ప్రియమైన దేవుని పిల్లడారు, మనల్ని బట్టి దేవుడు గాయపరచబడకూడదు. మన బట్టి దేవుడు ఏం చేయబడకూడదు? నలగొట్టబడకూడదు. మన బట్టి దేవుడు మరలా సమాధానకరమైన శిక్ష, మరలా మన నిమిత్తం ఆయన తండ్రి దగ్గర విచారణ చేసే పరిస్థితులు మనం తీసుకురాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. హల్లెలూయా. ఏదన్నా దేవుడి దగ్గర, తండ్రి దగ్గర కుడిపార్శ్వమున కూర్చొని దేవుడు మన కోసం ఎలాంటి ప్రార్థనలు చేయాలంటే, నా బిడ్డ మంచిగా బతుకుతుందయ్యా, ఇంకా దీవించయ్యా అని ప్రార్థన చేయాలి. నా బిడ్డ ఇంకా పాపంలో ఉందయ్యా, పరిస్థితి నుంచి విడిపించయ్యా అని అలాంటి ప్రార్థన కుడిపార్శ్వమున కుమారుడు కూర్చొని అలాంటి ప్రార్థనలు మన కోసం చేయకూడదు. ఏబు గురించి చూసావు కదా, ఏబు గురించి ఎలాగ గొప్పగా చెప్పాడో మన అందరి గురించి కూడా దేవుడు అలాగా గొప్పగా తండ్రి దగ్గర పలకాలి, గొప్ప మాటలు పలకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. శిష్యుల కోసం యేసయ్య చేసిన ప్రార్థన చాలా గొప్పగా ఉంటుంది యోహాను సువార్తలో. మనం అందరం యేసయ్య శిష్యులు, మన అందరి కోసం అలాంటి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి సమయం కాదులే, కానీ యేసయ్య శిష్యులను ఉద్దేశించి మంచి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేయాలి. తండ్రి కుడి పార్శ్వమున మన పక్షమున దేవుడు. ఆమేను. హల్లెలూయా. ఇక వేరే ప్రార్థన రాకూడదు. పాపంలో పడిపోయాడయ్యా, శాపంలో పడిపోయాడయ్యా, ఇలాంటి ప్రార్థనలు చేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన ముందు ప్రభు వల్ల కార్యక్రమం ఉంది. దేవుని యొక్క శరీరం, దేవుని యొక్క రక్తము మనం భుజించవలసి ఉన్నది. ఈ గడిచిపోయిన దినాల్లో ఎక్కడైనా ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో దేవునికి ఏమన్నా వ్యతిరేకంగా నువ్వు పాపం చేసావేమో,
దేవుడిని ఏమైనా దుఃఖపెట్టామో, దేవుడు నిన్ను బట్టి నలిగిపోయాడేమో, దేవుడు నిన్ను బట్టి ఆయన బాధపడ్డాడు, దుఃఖపడ్డాడేమో, దయతోటి క్షమించయ్యా, నన్ను నీ రక్తము చేత కడిగయ్యా, పవిత్రపరచయ్యా, పరిశుద్ధపరచయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. దేవుడి వాక్యం చేత మనందరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.